హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 125. సముద్రంలో ఏనాడైనా అగ్నిపర్వతం పేలడం గురించి విన్నారా? పైకి సముద్రం ప్రశాంతంగా ఉన్న లోపల ఎప్పుడు ఏదో అలజడి జరుగుతూనే ఉంటుంది. అలాగే మీరు ప్రశాంతంగా పైకి కనిపిస్తున్న లోన మాత్రం ఎన్నో అవమానాలు, అప్రతిష్టాలు, అనారోగ్యాలు ఇలాంటి వాటితో సతమతమవుతూ జీవిస్తున్నారు. వీటన్నిటికీ కారణం ఎప్పుడైనా ఆలోచిస్తే డబ్బే అని తెలుస్తుంది. కావున ఒక్కసారి సముద్రంలో అగ్ని పర్వతంలో మేలోని కలిసి బయటికి తీయండి. అది డబ్బు సంపాదన మీద చూపించండి. రోజు మీరు ఎంత సంపాదిస్తున్నారో, మరి మీలాగే ఇతరులు మీకంటే ఎక్కువ ఎందుకు ఎలా సంపాదిస్తున్నారు ఆలోచించారా? మీ వల్ల ఎందుకు రావడం లేదు? ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఎక్కువ సంపాదన ఇలా మీ మనసుని తోలిస్తుంది కదూ. ఖచ్చితంగా ఎక్కువగా మీరు సంపాదించగలరు. కానీ ఇప్పటి వరకు ఆ ఆలోచన మీకు రాలేదు. వచ్చిన మరుక్షణం మీ ఆలోచనలకు పదున పెట్టండి. విశ్వం ద్వారా మీకు ఎన్నో అవకాశాలు రావడం మొదలు అవుతుంది. ఈ రోజుల్లో మీరు ఎంత ఎక్కువగా సంపాదిస్తే అంతగా మీరు హాయిగా ఉండవచ్చు. అంటే నెలకు ఎంత అనేది కోలామానం కాదు, ఎంతైనా సంపాదించవచ్చు. అది వేలల్లో, లక్షల్లో, కోట్లల్లో సంపాదించడం మీ హక్కుగా భావించండి. కనీసం ఒక 2 సంవత్సరాలు మీ సంపాదనపైన దృష్టి పెట్టండి. డబ్బు, సంపద, ఐశ్వర్యం మీకు ఎంత హాయినిస్తుందో అర్థమవుతుంది. ఒక సంవత్సరంలో, ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది 2025లో మీరు ఎంత డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారో అనేది మీరు నిర్ణయించుకోండి. ఫుల్ దానికోసమే ప్రయత్నించండి. ఈ సంవత్సరంలో 5 లక్షల, 10 లక్షల, 3 లక్షల, అట్లీస్ట్ 2 లక్షలన మీరు సంపాదించాలి. అప్పుడే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. 2025 సంవత్సరంలో మ్యాక్సిమం 2 లక్షల పైన మీరు సంపాదిస్తాను అని కోరుకోండి. పదే పదే ఊహించండి, పదే పదే గుర్తు చేయండి. ఖచ్చితంగా మీరు 2 లక్షల పైనే మీరు సంపాదిస్తారు. అట్లీస్ట్ 2 లక్షలు కూడా సంపాదించలేకపోతే ఇక జీవితం ఎందుకు? ఒక్కసారి అర్థం చేసుకోండి. జాగ్రత్తగా ఆలోచించండి. పనికిరాని ఆలోచనలు డిలీట్ చేయండి. ముందుకు సాగండి. ఈ సబ్జెక్ట్ని ఫాలో అయితే మీరు అనుకున్నది సాధిస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ ఇంతవరకు విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.